అమ్మ గౌరవార్థమై, దేవుడి మహిమార్థమై. దైవ భయమే విజ్ఞానము, ఉపదేశము కూడా. ఉపదేశం అంటే చెప్తున్న దేవుడి యొక్క వాక్కు వినడం. విజ్ఞానం అంటే దేవుడి యందు భయభక్తి కలిగి జీవించడం క్రియల ద్వారా. దేవుణ్ణి విశ్వసించడం, దేవుడి యొక్క వాక్యం పట్ల విధేయత చూపించి ఆచరించడం. ఇవి ప్రభు మెచ్చడి గుణములు. సింపుల్ అయిపోయిందా? మరి తెలియదు ఒక పాట ఉంది. సుగుణాల రాశి, సుగుణాల రాశి, సుగుణాల రాశి, సౌందర్యమాత శ్రీయేసుని జనని మా మేరీ మాత. సుగుణాల రాశి, సౌందర్యమాత శ్రీయేసుని జనని మా మేరీ మాత. అమ్మకున్న పేర్లు: వందనమమ్మా ఓ లూర్దు మాత, వందనమమ్మా మా నిర్మల మాత, వందనమమ్మా వేలాంగని మాత, వందనమమ్మా మా ఫాతిమ మాత. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఇందులో మనం చూస్తే సుగుణాల రాశి. అమ్మ వరకు కూడా పోవాల్సిన అవసరం లేదు. పరిశుద్ధమైన గ్రంథంలో ఇంకా ఉంటారమ్మో తెలివి కళ్ళు ప్రొటెస్టెంట్స్ 15 వాళ్ళకి 1000 వర్గాలు అడుగుతాయి. గుణాలు సుగుణాలు ఉన్నాయని మరియ తల్లికి డైరెక్ట్గా వాక్యం ఉందా అంటారు. మీకు దండం పెట్టాలయ్యా. మన అమ్మలకి సుగుణాలు ఉన్నాయా లేవా? ఉంటేనే ఉన్నాం ఇప్పుడు మనం. అమ్మకి గుణగణం లేకపోతే, విధేయత లేకపోతే, వినయము లేకపోతే, ఓర్పు లేకపోతే, సహనం లేకపోతే, ప్రేమ లేకపోతే, లోపల తట్టుకునే స్వభావం లేకపోతే, అమ్మ ఎప్పుడో నాన్నకి డివర్స్ ఇచ్చి వెళ్ళిపోతే నువ్వు నేను అడుక్కు తినేవాళ్ళం ఇప్పుడు రోడ్ల మీద. ఇప్పుడైనా కరెక్ట్ పరిస్థితిలో ఉన్నాడు. దానికి కారణం అమ్మ అట్లా పెంచింది. పోషించడం కాదు, భరిస్తూ సాకింది మనల్ని. ఆ తల్లికే అంత గొప్ప గుణగణాలుంటే, ఈ లోకంలో జీవిస్తున్న పాపాత్ములమైన మనకే ఇన్ని గొప్ప గుణగణాలుంటే, పాపమే అంటలేదు, పాపమే సోకలేదు, పరిశుద్ధుడు, అతి పరిశుద్ధమైన స్థలము నుంచి వస్తాడంటే యేసయ్య వస్తాడు. గర్భము నుండి అతి పరిశుద్ధంగా మరియ తల్లి ఉండాలి. దేవుడు నిర్ణయించాడు కదా. నువ్వు నేను మనుషులం, అర్థం కాదు ఈ జ్ఞానం మనకి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మరియ తల్లి గుణాల రాశి, సుగుణాల రాశి. గుణాల రాశి కూడా కాదు, సుగుణాలు అంటే మంచి గుణాలే ఉన్నాయి మరియ తల్లిలో. నీలాగా నాలాగా ఏ పాపం తెలియదు అమ్మకి, నీలాగా నాలాగా ఏ పాపంలో పడలేదు అమ్మ. అందుకే దేవుని కన్నదమ్మా. నువ్వు నేను ఇప్పుడు పిల్లల్ని కలాలంటే, సారీమా, నువ్వు నేను ఇప్పుడు పిల్లల్ని కలాలంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు కొత్తని చచ్చిపోతున్నావు లిటరలీ. ఎందుకు ఇట్లయింది, ఎందుకు ఇట్లయింది, ఏ పాపం అడ్డం వస్తుంది, ఏ శాపం అడ్డం వస్తుంది, ఏ బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నారు, వామో నా బ్రతికింద కింద అయింది, నా గర్భం ఎందుకు వండట్లేదు, వాళ్ళు ఇట్లా అంటున్నారు వీళ్ళు ఇట్లా అంటున్నారు అని మొత్తుకోవట్లేదు దేవుడి దగ్గరికి వచ్చి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనం ఇలా మొత్తుకుంటున్నాం. కానీ ఆ మొత్తుకోవడంలో 2 రకాలు ఉన్నాయి. దేవుని మహిమపరిచే మొత్తుకోవడం ఒకటి ఉంటుంది, దేవుని కించపరిచే మొత్తుకోవడం ఒకటి ఉంటుంది. నీ చిత్తము ప్రభు అని ఎప్పుడు ఇస్తే అప్పుడే. ఇది ఒకటి కేటగిరీ. 2వ కేటగిరీ ఉంటారు భార్యాభర్తలు. ఎలాంటి వాళ్ళంటే, భార్యాభర్త ఒకవేళ దేవుడికి యొక్క భయం భక్తిలో ఉన్నారంటే వాళ్ళ దేవుడికి సరెండర్ అయిపోతారు. కానీ 2వ కేటగిరీ ఉంటారు. ఎలాంటి వాళ్ళంటే, హాస్పిటల్కి పోతారు, తప్పు అంటలేమా, హాస్పిటల్కి వెళ్ళాలి, చూపించుకోవాలి, తప్పులేదు, వెళ్తారు, ఇంటికి వస్తారు, రిపోర్ట్లు తెచ్చుకుంటారు, రిపోర్ట్లు చూసుకుంటారు. నీ యొక్క శరీరంలో స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంది, పురుషుని భార్య, నీకేమో అండాశయం కరెక్ట్ లేదు, పీసీఓడి ప్రాబ్లం ఉంది. 24 గంటలు భార్యాభర్తలు ఇద్దరు కనీసం పడక మీద హ్యాపీగా ఉండాల్సిన క్షణాలను మొత్తము కూడా ఒకరిని ఒకరు నిందించుకోవడం, ఒకరిని ఒకరు దూషించుకోవడం, ఒకరిని కర్స్, ఒకరినొకరు శపించుకోవడం. నీలో ఉంది, నీలో ఉంది, నీలో ఉంది, నీలో ఉంది అని 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 గోడలు మొత్తం కూలిపోతున్నాయి ఆ ఇంట్లో. ఆశీర్వాదం ఎందుకు కూలిపోదు మరి? వాక్యమేమో పొద్దున్న రేసి రాస్తాము. 127వ కీర్తన 3వ వచనం, పుత్రులు ప్రభు ఇచ్చు వరము, తనైన దేవుని బహుమానం. పొద్దున్న రాసినాం. సాయంత్రం అయ్యేలోపు రెడీగా ఉంటుంది భార్య. భర్త ఎప్పుడు వస్తాడు ఆఫీస్ నుంచి, ఇదిగో నీలో లోపం ఉంది తెలుసా, వాళ్ళ ఆయనకి ఎవరికో లోపమే లేదంట. చచ్చిపోతాడు లిటరలీ భర్త. సేమ్ వైస్ వర్స, భర్త కూడా భార్యని ఇలా అంటే చచ్చిపోతుందా లిటరలీ. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఎక్స్పీరియన్స్ చేసిందే చెప్తున్నా నేను, లేనిపోని మాటలు ఏం చెప్పట్లేదు నేను. ప్రపంచం మొత్తం జరుగుతుంది భార్యాభర్తలు ఏంటి తెలుసా? ఇదే. నీలో లోపముంది, నాలో లోపముంది అంటారు,
నీలో క్యారెక్టరే లేదు, నీలో క్యారెక్టర్ అసాసియేషన్. అసలు భయంకరమైన పాపం ఏంటంటే నువ్వు పనికిరావంటారు వాళ్ళు. దేవుడు తప్ప ఆ మాట ఎవడు చెప్పినా వినకు. నువ్వు గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను నన్ను సృష్టించింది. వాళ్ళెవరు వాడేవాడు చెప్పడానికి? సారీమా, ఎవ్వరు అర్హులు గారు ఈ ప్రపంచంలో. దేవుడు తప్ప, మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ నోట్ చేసుకో, దేవుడు తప్ప ఆ సిచ్యువేషన్కి వెళ్ళిన నన్ను చచ్చిపోవాలని అనేలాగున అపరిశుద్ధాత్మ అంటే సాతానాత్మ చేశాడు. ట్రైన్ కట్టల దగ్గర తీసుకెళ్ళాడు, ఆ యొక్క తాడుని ఉరేసుకునేలాగా చేశాడు, చీరని ఉరేసుకునేలాగా చేశాడు, మందు దగ్గర వరకు తీసుకెళ్ళాడు. ఎలా తీసుకురావాలి, మందు ఎలా వేసుకోవాలి, నిద్ర టాబ్లెట్లు వేసుకొని ఎట్లా చచ్చిపోవాలి, పాలలో ఎంత గలపాలి అని కూడా యూట్యూబ్ ఛానల్ మొత్తం వెతికాను. ప్రియమైన దేవుడు బిడ్డలారా, చావు రాలే, నేను వెళ్ళాను కానీ చావు దగ్గరికి. దేవుడు బ్రతికించాడు. హీ ఈజ్ అవర్ లైఫ్. దేవుడు జీవవంతుడు. ఆయన అనుకుంటే తప్పకుండా మనల్ని బ్రతికిస్తాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, కానీ జాగ్రత్త. ఇంటిలో మనం ఏం మాట్లాడుతున్నాము, జాగ్రత్త. పిల్లలకి చెప్పాలి. పెళ్ళిళ్ళు కానీ పిల్లలు ఎంతోమంది ఉన్నారు ఇంట్లో. పెళ్ళి చేసుకోగానే నువ్వు అట్లా పంపించేస్తే ఒకరికి ఇచ్చాక సరిపోలేదమ్మా, నీ నా బాధ్యత. తప్పు. కొంతమంది తల్లులు ఇలానే చేస్తున్నారు. భారం పోయింది పో, ఇంకా అవసరం లేదు పో అని విడిచిపెట్టేస్తారు తల్లులు కూడా. కొంతమంది ఎంత పాపం అది అట్లా చేయడం. చూపించారు కొంతమంది తల్లులు, హాస్పిటల్కి కూడా తీసుకెళ్లారు మొత్తం రోగమంతా ముదిరేదాకా. కొంతమంది అత్తమామలు కూడా చూపించరు, అసలు వాళ్ళకి ఏమీ పట్టదు. పుడితే పుట్టారే, లేకపోతే లేదు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఇలాంటి కపట జీవితంలో మనం ఉన్నాము, ఇలాంటి కపట లోకంలో మనం ఉన్నాం కాబట్టి క్రీస్తు అంటూ ఉన్నాడు. కపట క్రీస్తు, కపట విరోధులు, కపట ప్రవక్తలు, అసత్య ప్రవక్తలు ఎంతోమంది వస్తారు. కానీ అశుద్ధమైనది ప్రపంచంలో అంతా ఉంది, కానీ అశుద్ధమే అంటనిది మరియ తల్లి గర్భము దైవ వాక్కు. ఎక్కడ ఇసుమంతయు కూడా మరియ తల్లిలో లేదు. అందుకే మరియ తల్లికి ఉన్న పేరు నిష్కలంక మాత. మనం రేపు ఫాతిమా జపమాల మాత పండుగని కొని ఆడబోతున్నాం. మరియ తల్లి ప్రపంచంలో ఎన్నో ప్లేసులలో దర్శనం ఇచ్చి నన్ను ఆరాధించండి అని ఎక్కడా చెప్పలేదు. బెర్నదత్తమ్మ గారికి అది చెప్పలేదు, అలా చెప్పలేదు. లూసీ అసిసి వారికి, మన ఫ్రాన్సిస్ వారికి ఇది చెప్పలేదు. అమ్మా, పాపాత్మల కోసం ప్రార్థించండి అమ్మా, నా దివ్య కుమారుడి వైపు నడిపించండి అమ్మా అని యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనం ఆయన చెప్పినట్లు చేయండి అమ్మా అని ఆ తల్లి పడుతున్న మరణ వేదన, స్లీవ క్రింద పడుతున్న ఆ తల్లి బాధ అర్థమవుతుందా? బిడ్డలు గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే ఎన్నిసార్లు లింక్ సెండ్ చేసిన, నిజంగా చెప్తున్నా తల్లి, నువ్వు హైలైట్ చేసుకున్నా అనుకో, నువ్వేమని అనుకో, నేను చెప్తున్నా నా మనసులో ఉన్న బాధ. 10 సార్లు 10 రోజుల నుంచి 20 రోజుల నుంచి లింక్ సెండ్ చేసినప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు ఆ బిడ్డను పిలుస్తున్నాడు. నేను ప్రేరణ ద్వారానే పెడతాను, మళ్ళీ గుర్తుపట్టు, అందరికీ పెట్టాను నేను ప్రేయర్ లింక్స్ కాల్. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తాడు. వాక్యం చెప్తున్నప్పుడు, మాట మాట్లాడుతున్నప్పుడు, యేసు రక్తం ధ్యానిస్తున్నప్పుడు, అందుకే కొంచెం నేను గ్యాప్ తీసుకొని చెప్తున్నప్పుడు దేవాదేవుడు అంటాడు, వీళ్ళకి పంపించు, బాధలో ఉన్నారు జాగ్రత్త, వాళ్ళు పడిపోతున్నారు జాగ్రత్త అంటాడు దేవుడు. నేను ఎమ్మటే పంపిస్తాను. వినరుగా, వాళ్ళు ఏమనుకుంటారు, నేను చెప్తున్నా అనుకుంటున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తుంటే వినరుగా అందరూ. అదే ప్రాబ్లం, మనతో దేవుడికి వచ్చిన ప్రాబ్లం అదే. కానీ మరియ తల్లి దగ్గర ఆ ప్రాబ్లం దేవుడికి రాలే. ఒక్క మాట, ప్రభువా నేను నీ దాసురాలనింది. సుగుణాలంటే ఇదండి, ఒక్క మాటకి విధేయించడం చాలు, మన బ్రతుకంతా ధన్యమే ఇక. ఆమేన్. అందుకే ఆ తల్లి అంటుంది, పరిశుద్ధమైన గ్రంథం చెప్తుంది, తరముల వారు ఆ తల్లిని ధన్యురాలని పిలిచెదరు. ఆమేన్. హల్లెలూయా. కథోలిక సిజంలో ఉన్న మనలాంటి వాళ్ళు ఎంతోమంది బిడ్డలు, లేపీపులైనా, ప్రీస్టులైనా, ఇంకెవ్వరైనా, నోరున్న ప్రతి ఒక్కడు, నోరు లేని జీవి కూడా, రాళ్ళు కూడా ఇదే పలుకుతాయి, మరియ తల్లి నిష్కలంక మాత. ఆ తల్లి తరతరముల వారికి ధన్యురాలు. ఆ తల్లి స్తనములు, పాలిచ్చిన స్థలములు, ఆమె గర్భము ఎంత ధన్యమైనవని ప్రపంచం మొత్తం కూడా పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్నదే ప్రకటిస్తుంది. నీకేంటి నాకేంటి ప్రాబ్లం తీసుకోవడానికి? ఓ పాస్టర్ అమ్మా, దేవదేవుడు ఇదే చెప్తున్నాడు. ఎందుకు? వాక్యమే సత్యం, ఇదే ప్రకటించాలి. చాలామంది తప్పుడు బోధనలు చేస్తున్నారు. జీసస్ గురించి మాత్రమే చెప్పాలి. సువార్త అంటే యేసయ్య మరణించడం, లేవడం, పునరుత్థానం అవ్వడం, మోక్షారోహణం అవ్వడం. ఎస్మా, నేను ఒప్పుకుంటాను, కానీ అందులో ఒకటి మర్చిపోద్దు, యేసయ్య మార్గం వివరిస్తున్నామా? యేసయ్య జీవం, దివ్యస ప్రసాదనాల గురించి మాట్లాడుతున్నామా? రెండోది మర్చిపోద్దు, యేసయ్య అంటున్నాడు సత్యం అని. సత్యం అంటే వాక్కు మొత్తం సత్యమే. వాక్కు మొత్తం సత్యమే అంటే ఆదికాండం నుండి దర్శన గ్రంథం వరకు దేవుడి పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపిస్తున్న వాక్కులు మొత్తం సత్యమే. ఈ సత్యాన్ని ప్రకటించేవాడు సత్యమైన ప్రవక్త. అసత్యాన్ని పట్టుకున్నాడు. డైరెక్ట్ బైబిల్లో వాక్యం ఉంటే చెప్తా అంటే సారీమా, ఇంత ఘోరంగా మాట్లాడుతున్నాడు. మన తల్లిదండ్రుల పేర్లు బైబిల్లో ఉన్నాయా? లేవు. మా అమ్మ వర్జిన్, మా అమ్మ కన్య అని బైబిల్లో ఉందా? లేదు.
మా నాన్న వర్జిన్ అని బైబిల్లో ఉందా? లేదు. మరియ తల్లి వర్జిన్ అని ఉంది అక్కడ. అంటే కన్య, పురుషుడి ఏమంటారండి, స్పర్శే తగలని తల్లి. అర్థం కావట్లేదా మనకి వాక్యం? చెప్పాలి ప్రియమైన దేవుడు బిడ్డలారా, గొంతున్నంత వరకు దేవుడు మహిమార్థమే మాట్లాడాలా, లేదంటే మరి తను మొత్తమే తీసి పడేస్తున్నారు చాలామంది. సమయం వస్తుంది, అప్పుడు దేవుడు సమయం ఇస్తాడు, అప్పుడైనా మాట్లాడాలి. ఎందుకు అంటే మొన్నటి రోజు అక్క వాక్యం చెప్పింది, పరిశుద్ధాత్మ దేవుడు మనం చిన్నగా ఉన్నప్పుడు ఆ యొక్క విషయాన్ని కూడా గుర్తు చేసి ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడాలో, ఏ ఎగ్జాంపుల్ తీసుకురావాలో, ఏ ఉదాహరణ ఇవ్వాలో, ఎలాంటి ఉపమానాలను వాడాలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు వాక్య పరిచయలో మధ్య మధ్యలో మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి యేసుని బాటలో కలువరి నడచి వ్యాకుల మాతగా ఖ్యాతిని పొంది దేవుని వరములు నిండుగా పొంది దివి భువి రాజ్ఞిగా వెలుగొందుచుంటివి. అమ్మ మరి తల్లి పరలోక భూలోక రాజ్ఞి, ఇది సత్యం. దర్శన గ్రంథం 12వ అధ్యాయం అదే చెప్తుంది. దేవాలయము తెరవబడెను, 12 నక్షత్రముల కిరీటము ఆమె తలపై ఉండెను, సూర్యుడే ఆమె వస్త్రపులు, చంద్రుడే ఆమె పాదముల క్రింద ఉండెను. ఇంతకన్నా గొప్ప వాక్యం ఇంకేం కావాలి? అక్కడ నిండు చూలాలు ఉందని కూడా అక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. సాతానుగాడు డైరెక్ట్గా తన గర్భంలో ఉన్న శిశువుని ఎప్పుడెప్పుడు తినేలా అని చూస్తున్నాడు. యేసుప్రభుల వారు ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనము, మొదటి ఆదాము మొదటి ఏవ తప్పు చేయగానే తప్పుకి విరుగుడు విషము, ఆ విషానికి అమృతం. అమ్మ మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆ తల్లి ఔన్నత్యం గురించి చెప్తూ ఉన్నాడు. ఆ తల్లి గర్భము నుంచి వస్తున్న కుమారుడు సాతాను తలను చితక త్రొక్కుతాడని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆమె నలుడియా. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఒకటి గుర్తుపెట్టుకుందాం ఈ సమయంలో. లూకాసు వార్త 10:19 ఇలా ఉంది, నేను మీకు సాతాను యొక్క తలను చితక ద్రొక్కుటకు, శత్రువు బలమును అనగ ద్రొక్కుటకు, తేళ్లను నలగ ద్రొక్కుటకు నేను నీకు శక్తినిచ్చా అన్నాడు దేవుడు. నీకు నాకే ఇంత శక్తి ఉంటే అమ్మ మరియ తల్లికి సాతాను తల తొక్కే శక్తి ఉండదా అంటే ఉంటుంది. ఎట్లా? విధేయత. నువ్వు నేను ఏదో పెద్ద పెద్ద ప్రోగ్రాంలోకి వెళ్ళి పెద్ద ప్రసంగాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. విధేయత. చచ్చిపోతాడు వాడు ఎక్కడున్నాడో సాతాను వాడు అక్కడే చచ్చిపోతాడు వాడు. దేవుడికి విధేయత ఇవ్వగానే, నన్నే తీసుకోండి మా, నేనేం చెప్తున్నా అంటే నాకు నిద్రపోతు తత్వం ఇప్పుడు ఈ మధ్య ఎక్కువైపోయింది. ప్రేయర్ చేయండి నా కోసం. నేను లేవలేదు, దేవుడికి ఆ విధేయత చూపించాను. దేవుడు బాధపడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు, నేను లేచాను, దేవుడు ఆనందిస్తాడు. ఒక్క మాట పొద్దున విధేయించానా, ఆ రోజు మొత్తం చూడు నువ్వు ఎంత బాగుంటుందో. ఆ రోజు మొత్తం ఆనందంగా ఉంటుంది, శాంతిగా ఉంటుంది, సమాధానంగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా సక్సెస్ అయ్యే ఆమె. నిజం చెప్తున్నాను తల్లి, ఒకవేళ బాధకి, నిందకి, అవమానాలకి దేవుడు కావాలని ఒకవేళ అలాంటి సిచ్యువేషన్స్ గుండి తీసుకువెళ్ళినా దేవుడు మహిమార్థమే మరలా 2 రెట్లుగా దీవిస్తాడు. ఆమె హల్లెలూయా. మహిమ కావాలంటే పరీక్ష గుండా వెళ్ళాల్సిందే. అంటే గౌరవం కావాలంటే మహిమ యొక్క పరీక్ష గుండా వెళ్ళాల్సిందే. నాకు మహిమ కావాలి, బాధలొద్దు, నాకు గొప్పతనాలు కావాలి, దుఃఖం వద్దు, నన్ను అందరూ హెచ్చించాలి, నేను తగ్గించుకోను అంటే కష్టమమ్మా. తగ్గించడం అంటే ఏంటి? ఒక్కొక్కసారి హేళన చేస్తారు చాలామంది. మనం దేనికి పనికిరానట్టుగా మాట్లాడతారండి. అప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా? చచ్చిపోతే బాగుండు అనిపిస్తుంది. అత్త మామ ముందు, అమ్మ నాన్న ముందు, నన్న వాళ్ళే, కొన్న వాళ్ళే, కొనుక్కున్న వాళ్ళే, లేదంటే భర్తే, లేదంటే కుటుంబ సభ్యులే, తల్లి సభ్యులే, ఎవరైనా కానివ్వండి, వాళ్ళు అంటున్నప్పుడు అన్నీ తెలిసి కూడా గుండెలకి గాయాలు గుచ్చుకుంటుంటాయి. ఎందుకు తెలుసా? వాళ్ళు ఎందుకు అంటున్నారో తెలుసా? మన పాప జీవితం దేవుడు మర్చిపోయాడేమో, కానీ వాళ్ళు మర్చిపోలేదు. ఎత్తి పొడుస్తుంటారు. అమ్మ అందుకే పాప సంకీర్తన అమ్మ దగ్గరికి వెళ్ళి తీయమని చెప్పలేదు, మా దేవుడు గురువు దగ్గరికి వెళ్ళి తీయమని చెప్తున్నాడు. కాబట్టి చివరిగా ఒక మాట అమ్మ, మనలో ఎంతమందికి పియాత అనే వర్డ్ తెలుసండి? ఎవరికైనా తెలుసా? ఇప్పటికి చాలా అవసరం మనకి. ఎందుకంటే మనం చూసే విధానం, మరియ తల్లి దృక్పథంలో మరియ తల్లిని మనం చూసే ఆధ్యాత్మికమైన కనులు దేవదేవుడు ఇక్కడ చూపిస్తున్నాడు అనమాట. సెయింట్ మైకెల్ యాంజెలినో అనే ఒక పునీతులు ఉన్నారు. వారు ఈ పియాత అనే ఒక ప్రతిరూపాన్ని ప్రతిష్ఠించారు, అంటే చేపించారు ప్రత్యేకముగా. చాలామంది వీళ్ళు ఉంటారు కదా, శిల్పకారులు ఉంటారు కదా, వాళ్ళ చేత ఎంత బ్రహ్మాండంగా చేపించారంటే, వ్యాకుల మాత అంటే మనం చూస్తూ ఉన్నాం మన రక్త కన్నీటి జపమాలలో కూడా గుర్తుంటుంది, 5వ గుర్తో 6వ గుర్తో. అమ్మ మరియ తల్లి ఒడిలో మరణించిన యేసుప్రభుల వారి యొక్క దివ్య దేహం పరుండబెట్టుటను గురించి ధ్యానించుదుముగాక అని ఉంటుంది అక్కడ.
ఆ దేహాన్ని, యేసుక్రీస్తు వారి యొక్క దేహాన్ని అమ్మ మరియ తల్లి యొక్క ఒడిలో చేర్చారు, స్లీవని దించి. ఓకే, స్లీవ నుంచి దించి. ఆ దివ్య దేహము అంటాం మనం, శవం అనవండి. కథోలిక శ్రీసభ అట్లా అనదు, తెలవని వాళ్ళు అంటారు. తెలవని వాళ్ళు అనడం కాదు, అంతెందుకు ప్రాటెస్టెంట్స్ వాళ్ళు కూడా వత్తాసు పలుకుతున్నట్లే దీనికి. ఎవరితో? అన్లతో. అని ఏమంటారు, ఇదిగో ఆయన చచ్చిపోయిన శవం, 2 మేకులు పీక్కోలేకపోయా అన్నారు కదా. అదే మాట ప్రాటెస్టెంట్ అతను, ఆమె వాళ్ళకి వత్తాసు పలుకుతున్నారు. ఎలా తెలుసా? వాళ్ళ క్రియల ద్వారా. ఎందుకు? దేహాన్ని బెట్టరు అక్కడ. ఎక్కడ చూడండి వాళ్ళు చర్చెస్ అంటారు. నేను అక్క ఒక ఎగ్జాంపుల్లో చెప్పింది, మా సొంత వాళ్ళే ఉన్నారు, చర్చని పెట్టేశారు, క్రీస్తు సంఘం. వామ్మో, ఇది ఎక్కడ సంఘం? బైబిల్లో లేని సంఘం. పేరు పెట్టగానే సంఘం అయిపోతుందా? పేరు పెట్టగానే మరియా అని పెట్టుకోగానే మరియ తల్లి అంత గొప్పలం అయిపోతామా? గుణగణాలు ఏడవాలగాడా? ప్రియమైన దేవుడు బిడ్డలారా, పేర్లు పెట్టుకునేది ఆ పేరు గుర్తొచ్చినప్పుడల్లా అలాంటి పునీతుల్లాగా మనం బ్రతకాలని, డబ్బాలు కొట్టాలి జీవించాలని కాదు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఒక్కటి గుర్తుపెట్టుకుందాం. పాస్టర్లు కూడా ఈ రోజున వారు కడుతున్న ఓను చర్చెస్లలో, వాళ్ళు దేవాలయాలు ఊహించుకుంటున్న వాళ్ళల్లో వాళ్ళు చేస్తున్న తప్పు దేవుడి దేహం తీసేయడమే. ఒక్క లైన్ చదువుతాను, అయిపోయినట్టే. అదేంటి? హెబ్రీలోకి రాసిన లేఖ 10వ అధ్యాయము 5వ వచనం. దీనికి సమాధానం చెప్పండి వాళ్ళకి. నీవు జంతువు బలులను అర్పణలను కోరలేదు, కానీ నాకు నీవు ఒక శరీరమును కల్పించితివి. ఆమేన్, హల్లెలూయా. రక్తములోనే రక్షణ. ఆ రక్తము ఒక దేహము నుండి రావాలి. ఆ దేహము, ఆ శరీరము, మాంసపు ముద్ద మొత్తము కూడా తల్లి గర్భము నుండి రావాలి. వచ్చింది ఈ ప్రపంచానికి. మరియ తల్లి మీద గౌరవం లేదు వాళ్ళకి. యేసయ్య దేహం అంటే రెస్పెక్ట్ లేదు, గౌరవం లేదు. వీళ్ళు చెప్తున్నారు ప్రవక్తల గురించి, మన ప్రీస్టుల గురించి, మళ్ళీ వీళ్ళు సత్యబోధకులు. తప్పది. వాళ్ళు ఏం చెప్తున్నారో అర్థం కావట్లేదు మనకి. శరీరం గురించి వాళ్ళు మాట్లాడట్లేరు, పక్కకు పెట్టేశారు. యేసయ్య దేహాన్ని వాళ్ళు శవం అంటున్నారు. లిటరలీ చెప్పాలంటే, వితౌట్ యాక్షన్స్ హౌ దే కెన్ ప్రూవ్ దట్ గాడ్ ఈజ్ రియల్? నో రైట్. చూడండి ప్రియమైన దేవుడు బిడ్డారా, ఎవరో దుర్గామాత అంటూ ఉంటారు. ఒక అక్క కాల్ చేసి మాట్లాడుతున్నప్పుడు నాకు ఆ ఇమేజ్ దేవుడు చూపించాడు. మీరు ఈమెను ఏమైనా మొక్కుతున్నారా అన్నాను నేను. అవును అనింది. ఏంటది? నువ్వేం చేస్తున్నావు? ఒక కథోలిక్ రాలివి ఎక్కడికి వెళ్ళిపోయావనండి అని అడిగి కొన్ని మాటలు మాట్లాడి అయిపోయిన తర్వాత, అమ్మా దేవుడు రూపాన్ని కూడా చూపిస్తున్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ లోకంలో ఉన్న శక్తుల గురించి దేవుడు ఇంత క్లియర్గా మాట్లాడుతుంటే, దేవుడు నిజమైన వాడు, దేవుడే, యేసయ్యే, ఆయన గురించి మాట్లాడా? ఆ రూపాన్ని పట్టుకుంది, ఆ రూపాన్ని స్పర్శించింది, ఆ రూపానికి రూపాన్ని ఇచ్చింది. తన తల్లి గర్భం నుండి దేవుడు వచ్చాడండి. ఏం మాట్లాడుతున్నాం మనం ఆ తల్లి గురించి? బుద్ధి ఉండాలి కొంచెమైనా మనకి. ఈ వాక్యం వింటుంటారు ఎవరో ఒకరు, తప్పక దేవుడి ప్రేరణ లేకపోతే రాదు ఇది. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డారా, ఆ యొక్క రూపాన్ని ఏమంటాను తెలుసా? మరియ తల్లి వ్యాకుల మాత రూపాన్ని. మరియ తల్లి ఉండడం, యేసుప్రభువు అలా పరుండడం, తల్లి యొక్క దేహం మీద చనిపోయిన దివ్య దేహం అలా ఉండడం, పియాత. అయితే ఆ పియాతలో చాలామంది చూసి అడిగారంట, ఎందుకు మరియ తల్లి అన్నీ ఆ యొక్క ఇమేజెస్లో యంగ్గా, అంటే ఏమంటారు, కన్య, ఒక స్త్రీగా, ఒక యవ్వన స్త్రీగా కనబడుతుంది. యేసుప్రభువు వారేమో దివ్యదేహం అలా ఉంది మొత్తం, ఇంకా ఆల్మోస్ట్ ఒక 30 ఏళ్ళు 33 ఏళ్ళు అంటే ఈజీగా నమ్మేస్తాం. కానీ మరియ తల్లి ఏజ్ ఏంది అలా ఉంది? 40 ఏళ్ళు పైబడి కూడా ఉన్నట్టుగా కనబడదు. అట్లా ఎట్లా ఇస్తారు? అట్లా ఇవ్వకూడదు కదా అంటే, ఒకటి ఆలోచిద్దాం మనం ఇక్కడ. కీర్తన గ్రంథము 103వ అధ్యాయం, దేవుడు ఇదే గుర్తు చేశాను నాకు. కీర్తన గ్రంథము 103వ అధ్యాయము 5వ వచనము. నీ జీవిత కాలమంతయు శుభములతో నింపును. ఆమేన్, హల్లెలూయా. నీవు గరుడ పక్షి వలె యువకుడిగాను శక్తి సంపన్నుడిగాను మనునట్లు చేయును. ఇది అబ్బాయికి. నీవు గరుడ పక్షి వలె యవ్వనస్తురాలిగాను శక్తి సంపన్నురాలిగాను ఉండునట్లు దేవుడు చేయును. ఆమేన్, హల్లెలూయా. ప్యూరిటీ అండ్ హోలీనెస్ ఈజ్ ద యంగ్ ఫామ్. అంటే ఒక పవిత్రత, అతి పరిశుద్ధత, ఆ యొక్క పవిత్రమైన జీవితము, ఆ యొక్క హృదయంలో కపటం లేని తత్వము, దేవుడికి ఇష్టంగా బ్రతుకుతున్న వాళ్ళు, దేవుడే సమస్తం అనుకున్న బ్రతుకుతున్న వారిలో అది ఎలాంటి ఎట్లా అంటే ప్రభా ఎట్లా చూపించబడతారంటే, వాళ్ళు ప్యూర్గా, స్వచ్ఛమైనదిగా, స్ఫటికమైనది ఎట్లా ఉంటుందండి, క్లియర్గా కనబడుతుంది. అలా అమ్మ మరియ తల్లిని ఎందుకు అలా హైలైట్గా మనం చూపిస్తాం కనతనైన కథోలిక శ్రీసభలో అంటే, షీఈ్ హోలీ, పవిత్రురాలు, పరిశుద్ధిని కన్న తల్లి. షీఈ్ ప్యూర్ అండ్ హోలీ, స్వచ్ఛమైన తల్లి, పరిశుద్ధమైన తల్లి, నిష్కలంక మాత. ఇది చూపించడానికి అమ్మ మరియ తల్లిని చిన్నగా కనబడడానికి చూపిస్తారు. ఎందుకు?
మరియ తల్లి పురుషుడితో ఎలాంటి సంబంధం లేకుండా యేసుప్రభుల వారిని పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా సర్వోన్నతుని శక్తి ద్వారా అమ్మ మరియ తల్లి కనింది అని సత్యం పరిశుద్ధమైన గ్రంథం చెప్తుంది. అదే పియాత అనే యొక్క స్వరూపం కూడా చెప్తూ ఉంది. ప్రియమైన దేవుడు బిడ్డలారా, చివరిగా కరెక్ట్గా మాట్లాడాలంటే దైవత్వాన్ని డిపిక్ట్ చేస్తుంది. అంటే ఈ ప్రపంచం మొత్తము మనం మనుషులం కదా, మనం అందరం మనుషులుగానే ఉన్నాం. కానీ ఒక్కసారి మనం ఆలోచిద్దాం, మరియ తల్లి గర్భం నుంచి మాత్రమే దైవత్వం వచ్చింది. మర్చిపోద్ది మాట. మరియ తల్లి గర్భం నుంచి మాత్రమే దేవుడు పుట్టాడు అని అంటున్నాను. అంటే ఆ తల్లి దైవత్వంలో కూడా పారి భాగస్తురాలు. ఒకటి ఆలోచిద్దాం. నేను చెప్పింది ఇంకా డెప్త్గా అర్థం కాబట్టి పరిశుద్ధాత్మ కృప చాలా అవసరం అండి. ఇంకా నాకే అర్థం కావట్లేదు ఒకసారి చెప్తుంటే. ఎస్, ఇప్పుడు తల్లికి ఏదైనా ఆపద ఉంది, అది బిడ్డకి కూడా ఎఫెక్ట్ అవుతుంది. గర్భంలో ఉన్నప్పుడు తల్లి ఏదైనా కరెక్ట్గా తినలేకపోతే బిడ్డ కూడా పెరగదు. ఆ యొక్క పసికందు కూడా తనకు అర్థం కాదు, అడగదు. అమ్మే అన్ని చూసుకోవాలి, అమ్మని నాన్న చూసుకోవాలి. ప్రియమైన దేవుడి బిడ్డలారా, పవిత్రమైన హోలీ క్యాథలిక్ చర్చ్లో తిరు కుటుంబము అంటే జోజప్ప గారు పోషకుడిగా, మరియ తల్లి ఆ యొక్క యేసుప్రభుల వారికి నిజమైన దేవుడి తల్లిగా ఎందుకు చెప్పబడుతూ ఉందంటే ఆ దేవుణ్ణి, దైవత్వాన్ని తన గర్భంలో పునికి పుచ్చుకొని కనింది. ఎందుకు? దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి, ఆ దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి అమ్మకి అంత ధన్యత్వము దైవత్వములో కలిగింది. అంటే ఒక దేవుడికి ఒక మానవుడిగా మారి యొక్క స్థలము మరియ తల్లి గర్భం ఉంది. దివ్యమైన బలిపీఠం మీద యేసుప్రభుల వారి యొక్క రక్త శరీరాలుగా ఆ యొక్క సాధారణమైన రొట్టె ద్రాక్షరసము ఉపయోగించబడట్లేవా? సాధారణమైన ఈ లోకంలో చూసిన ఒక రొట్టె, ఒక ద్రాక్షరసము యేసయ్య దివ్య దేహముగా, యేసయ్య దివ్య రక్తముగా మారుతున్నాయంటే నమ్ముతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చినప్పుడు ఆ తల్లి అంత పరిశుద్ధురాలు, ఆ తల్లిలో జీవం ఉంది, ఆ తల్లిలో దేవుడు ప్రణాళిక పెట్టాడు. మరి ఆ తల్లి గర్భం నుండి ఎందుకు రాలండి? దేవుడు వచ్చాడు. దేవుడు మనకు అర్థమవుతుందా? ఆ తల్లి బియాండ్ అవర్ థాట్స్ అండి. మనకు అర్థం కావట్లేదు, దేవుడే మనకు అర్థం కావట్లేదు కదా. ఇంకా దేవుడి తల్లి గురించి దేవుడు చెప్తే తప్ప మనకు అర్థం కాదు. అంటే దేవుడు ఆత్మ చెప్పాలి. అమ్మ గౌరవార్థమై, దేవుడి మహిమార్థమై ఈ మాట నేను చెప్పాను. ఎక్కువ టైం తీసుకొని దయచేసి క్షమించండి, ఆ టైం ఎక్కువగా తీసుకున్నాను. కానీ ఎలిజబెతకు సేవలు చేసి సహాయమాతగా జగతిలో నిలచి, నేను 2nd మంత్ 3rd మంత్ ప్రెగ్నెంట్ ఉంటే, 9th మంత్ ప్రెగ్నెంట్, 6th మంత్ ప్రెగ్నెంట్ ఉంటున్న ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి, ఒక ముసలామ దగ్గరికి వెళ్ళి పరిచయం చేస్తామా? 3 నెలలు నా వల్ల ఏడవుతుంది? నాకు నొప్పులు అవుతున్నాయి, నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది, నాకు గర్భం నొప్పులు వేస్తుంది, నాకు ఒళ్ళు నొప్పులు, నా భర్త నాకు చేస్తలేడు, నా అత్తమ్మ నాకు చేస్తలేదు, నా తల్లే వస్తలేదు ఇంటికని అనుకుంటావు. మనం ఒకరి దగ్గరికి వెళ్ళి సహాయం చేయాలని చూస్తామా? చూడం. మరియ తల్లి తన గురించి ఎప్పుడు ఆలోచించలేదు. ఎప్పుడు పక్క వాళ్ళ గురించే, ఎప్పుడు పక్క వాళ్ళకి సహాయం చేయడమే, ఎప్పుడు వందన వాక్కులే. అంతెందుకు, ప్రపంచం మొత్తం కొరకు తన ప్రాణమైన పసి కందుని యేసయ్యనిచ్చేసింది. ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే చచ్చిపోతున్న యేసుప్రభుల వారు స్లీవ మీద ఉన్నప్పుడు లిటరలీ చెప్పాలంటే ఆ తల్లి మరణ వేదన వర్ణనాతీతం. ఈ ప్రపంచంలో ఎవ్వడు కూడా అది ఎక్స్ప్లెయిన్ చేయలేడు. ఎంత ఆత్మని పొందుకున్నా కూడా. ఏకైక కుమారుడు పుట్టాడు. ఆ ఏకైక కుమారుని నీ చేతులారా నువ్వు చంపేసి దేవుడికి సాక్రిఫైస్ చేయమని చేస్తావా? ఎవరు చేస్తారు? అబ్రహాం కూడా చేస్తున్నప్పుడు దేవుడు ఆపేశాడు. కానీ మరియ తల్లి దగ్గరికి ఎవ్వరూ ఆపలేదు, దేవుడే ఆపలేదు. ఎందుకంటే రక్షణ కావాలి, రక్తంలోనే ఉంది రక్షణ. ఆ తల్లి రక్తం పంచిచ్చింది, ఆ తల్లి దేహం పంచిచ్చింది. అంత మాత్రమే కాదు, పాలు పంచిచ్చింది, గర్భం పంచించింది, ప్రేమని పంచింది, సమస్తం పంచింది, పోషించింది, ప్రేమతో పెంచింది, విధేయత నేర్పించింది, దేవుడి శిక్షణలో నడిపించింది, పరిశుద్ధమైన గ్రంథం ప్రకటించేలా, పాటించేలా, అదేవిధంగా పఠించేలా ఆ తల్లి ప్రవర్తన కుమారుడికి ఒక మార్గదర్శకంగా మారింది. ఈ ప్రపంచానికి మొత్తం దేవుడు మార్గదర్శి ఎవరు? యేసుప్రభుల వారు. కానీ ఆ కుమారుడికి బుడి అడుగులు నేడుపుతూ నడిచి పక్కనే ఉండి మార్గం నేర్పింది అమ్మ మరియ తల్లి. ఈ విషయం మనం మర్చిపోదు. ప్రభువా, ఈ రోజును బట్టి నీకే సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ బిడ్డలు ఇంతసేపు వెయిట్ చేసినందుకు, బిడ్డలు 30 దింతలుగా 60 దింతలుగా 100 ఆదికాండం 12:2 ప్రకారం యేసు నామములో దీవించబడినగాక తండ్రి. ఆమేన్.